అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా హిందువులకు రామభక్తులకు ఒక భావోద్వేగమైన అంశం అయోధ్య రామ మందిరం. కానీ బీజేపీ వాళ్లకు ఆర్ఎస్ఎస్ వాళ్లకు అయోధ్య రామ మందిరం రాజకీయం ప్లస్ భావోద్వేగ అంశం. సో ఇటువంటి రామమందిర నిర్మాణం ఎంత ప్రతిష్టాత్మకంగా జరిగిందో, ఎన్ని దశాబ్దాల కళ 2024 నాటికి సాకారమైందో అందరం చూసాం. అయితే దాదాపుగా 2180 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ రామ మందిరంలో అందులో ఒక 10% అంటే సుమారుగా 200 కోట్ల వరకు దుర్వినియోగమైంది. ప్రజల నుంచి విరాళంగా వచ్చిన ఈ 200 కోట్ల అమౌంట్ని దారి మళ్లించారు ఆ ట్రస్ట్ ప్రతినిధులు కొంతమంది అనే ఆరోపణ మీద ప్రస్తుతానికి దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా సిట్ 8 మందిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వాళ్ళు రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను ఆయన పేరు, అలాగే లవ్ కుష్ మిశ్రా అండ్ అనుకల్ప్ మిశ్రా అండ్ అవినాష్ శుక్లా, మనీష్ యాదవ్, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ చంద్ర శ్రీవాస్తవ అండ్ కరుణేష్ పాండే. వీళ్ళలో 6 ఆ ఆలయ ఉద్యోగులే, మరో 2 ఆ ట్రస్ట్లో పనిచేస్తున్న వాళ్ళు అనమాట. వీళ్ళెవరూ కూడా బీజేపీ నాయకులు కాదు, ఆర్ఎస్ఎస్ నాయకులు కాదు, వాళ్ళకేమీ రాజకీయ పరంగా పదవులు లేవు. ఆ ట్రస్ట్లో ఉన్న వాళ్ళిద్దరూ ఆలయ ఉద్యోగులు 6, మొత్తం కలిపి 8 మంది. అయితే మొత్తం ఇది ఎలా జరిగింది, ఈ 200 కోట్లు ఏ విధంగా చేశారు అంటే, రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ జరిగినప్పటి నుంచి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, అఫ్కోర్స్ ముందు నుంచే ట్రస్ట్ ఏర్పాటు చేసి విరాళాల స్వీకరణ మొదలుపెట్టారు. దాదాపుగా 2026 జనవరి నాటికి, అంటే ఒక 6 నెలల కిందటి వరకు లెక్కలు చూసుకుంటే ఆలయ ట్రస్ట్ వాళ్ళు ప్రకటించిన లెక్కల ప్రకారం సుమారుగా 3000 కోట్ల వరకు విరాళాలు వచ్చాయి. ఓన్లీ 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే, అంటే 2025 ఏప్రిల్ మొదలుకొని 2026 మార్చి నెలాఖరు వరకు 82,37,00,000 విరాళాలు వచ్చాయంట. సో ఓవరాల్గా 3,000 కోట్ల విరాళాలు వచ్చాయి. కానీ ఆలయ నిర్మాణానికి 2,180 కోట్లు ఖర్చు అయింది. అంటే మిగిలిన సుమారుగా 800 కోట్లకు పైగా ఉంది, ట్రస్ట్ ఖాతాలోనే ఉంది. ఇలా విరాళం కొంతమంది నగదు రూపంలో ఇచ్చారు, బంగారం రూపంలో ఇచ్చారు, వెండి రూపంలో ఇచ్చారు, రకరకాల రూపాల్లో ఇచ్చారు. దీనిలో ఇప్పుడు ఆరోపణ ఏంటంటే, ప్రజల నుంచి విరాళాలుగా వచ్చిన నగదులో 200 కోట్లు దారి మళ్ళింది, కొంతమంది ట్రస్ట్ ప్రతినిధులు కాజేశారు, అలాగే వెండి బంగారం కూడా కొంత కాజేశారు అనేది ఆరోపణ అన్నమాట. సో ఇది చాలా పెద్ద ఆరోపణ. దీని మీద సిట్ దర్యాప్తు జరుగుతోంది. సిట్ కూడా ప్రాథమిక ఆధారాలు సేకరించింది కాబట్టే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, కాబట్టే 8 మందిని అరెస్ట్ చేసింది. కోర్టు కూడా రిమాండ్ విధించింది, ఆధారాలు ఉన్నాయి. అయితే ఇది బీజేపీకి ఎంతవరకు రాజకీయంగా నష్టం అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే రామమందిర నిర్మాణం మొత్తం నెత్తిన వేసుకున్నది బీజేపీనే, రాజకీయంగా వాడుకున్నది బీజేపీనే, భావోద్వేగాలు ఎక్కించింది బీజేపీనే. సో ఇప్పుడు బీజేపీకి ఏంటంటే నష్టం, భక్తుల్లో కొంత అసంతృప్తి కలుగుద్ది. అరే, దేశవ్యాప్తంగా ఇంత ప్రెస్టీజియస్ ఆలయ నిర్మాణంలో కూడా అవినీతి ఏంటి అని భక్తుల్లో ఒక రకమైన అసంతృప్తి కలుగుద్ది. అలాగే ప్రతిపక్షాలు రామమందిర నిర్మాణం పేరుతో కూడా వీళ్ళు రక్షణ కల్పించలేకపోయారు, ఆ నిధులకు కూడా, రామమందిరం డబ్బులకు కూడా, శ్రీరాముడి డబ్బులకు కూడా వీళ్ళు రక్షణ కల్పించలేకపోయారు అని ఒక ఆరోపణ, విమర్శ ఉంటుంది. అలాగే గతంలోనే భూముల కొనుగోళ్ల విషయంలో కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. అంటే ఇక్కడ బీజేపీ అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను బీజేపీకి సంబంధం లేకపోయినప్పటికీ వాళ్ళు స్థానికంగా ఉన్న బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుచరులే ఉంటారు, బయట వేరే పార్టీ వాళ్ళు అయితే ఉండరు. సో అది కొంత. అయితే ఈ నష్టం బీజేపీకి రాజకీయంగా కొంత పరిమితంగానే ఉంటుంది, అంతకుమించి మరీ ఎక్కువ ఉండదు. ప్రస్తుత ఆరోపణలో ఆలయ ప్రధానంగా సిబ్బంది నిర్వహణ సిబ్బంది స్థాయిలోనే ఉన్నాయి, లేదా బీజేపీ లేదా ట్రస్ట్ ఉన్నత నాయకత్వం వరకు వాళ్ళ ప్రమేయం లేకపోవడం. సో అంటే బీజేపీ అగ్రనాయకత్వం, బీజేపీ ఆ జిల్లా నాయకత్వం ప్రమేయం కూడా లేదు, లేదా ట్రస్ట్లో ఉన్నత స్థాయి ఉద్యోగులు, ఉన్నత స్థాయి వాళ్ళ ప్రమేయం కూడా లేదు. ఓన్లీ చిన్న స్థాయిలో ఉన్న ఉద్యోగుల ప్రమేయం మాత్రమే ఉంది. కాబట్టి ఓవరాల్గా బీజేపీ మీదకి రాజకీయంగా వెళ్ళదు. కానీ సిట్ తుది నివేదిక ఇచ్చే వరకు ఆగాలి. ఆ తుది నివేదికలో ఇంకా ఏమైనా మూలాల్లోకి వెళ్తారేమో. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే, ఈ టెంపుల్ విషయంలో మొత్తం నెత్తిన వేసుకున్నది బీజేపీనే, విరాళాలు స్వీకరించడానికి ముందుకు వచ్చింది బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పడిన ట్రస్టే. కాబట్టి ఇది రాజకీయంగా కూడా వాళ్ళకి చెమటలు పట్టించే అంశం. సో ఇది తుది నివేదిక వచ్చే వరకు చూడాలి. ఇది కేవలం ఉద్యోగుల పనేనా, లేదంటే నిర్వాహకుల పనా? ఉద్యోగులు వేరు, నిర్వాహకులు వేరు, లేదా రాజకీయ నాయకుల పనా? ఈ 3 కోణాల్లో దర్యాప్తు చేయాలి. ఓన్లీ ఉద్యోగుల పని అయితే నిర్వాహకుల వరకు రారు, నిర్వాహకుల వరకు రాకపోతే రాజకీయ నాయకుల వరకు రారు, కాబట్టి ఇబ్బంది లేదు. సో ఇది కొంచెం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అంశం అన్నమాట. బీజేపీ ప్రభుత్వం మరి దీన్ని ప్రస్తుతానికైతే పారదర్శకంగానే దర్యాప్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇదంతా ఉత్తిత ఆరోపణలే అని కొట్టిపారేలా ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
అరెస్ట్ కూడా చేశారు. కాబట్టి ప్రస్తుతానికి బీజేపీ మీద విమర్శ పెద్దగా టార్గెట్ చేయాల్సిన పని లేదు. థ్యాంక్ యూ.